హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మోటో వ్లాగ్స్ ఛానల్. సో ఈరోజు మనం మన ఛానల్లో ఒక అడ్వెంచరస్ రైడ్ అయితే ప్లాన్ చేస్తాం. దగ్గరలో ఉన్న ఒక చిన్న ఫారెస్ట్ దగ్గరికి వెళ్ళి మన హోండా హైనస్ CB350 ఎలా పర్ఫామ్ చేస్తుందో చెక్ చేసుకొని వద్దాం. और क्या గేర్ మార్చే పని లేదురా. గేర్ మార్చే పని లేదు. సెకండ్ గేర్లో అట్లా డ్రైవ్ చేసుకుంటూ రావచ్చు ఊర్లో. ఫస్ట్ గేర్ రోడ్డు పొల్లైందిరా. బాగా బాగా వస్తుండేది. కార్లు పోయి let's see this in slow motion. ఏదో టక్ అని సౌండ్ అయింది. నేను ఇంకా నా బైక్కి ఇంజిన్ గార్డ్ ఏమీ సెట్ చేయలేదు. సో ఇంజిన్కి తగిలిందా ఫ్రేమ్కి తగిలిందా అని చెక్ చేస్తున్నాను. సో ఇట్ ఈస్ ద సెంటర్ స్టాండ్ కొంచెం తగిలింది. ఇప్పుడు అంత తేలిగ్గా ఎక్కుతుంది. మనం ఎక్కియాలి కానీ
డెలివరీ ఇస్తుంది ఇది. సో మనకి వీల్ అక్కడ స్టక్ అవ్వదు, స్పిన్నింగ్ అనేది ఉండదు అనమాట. సో ఈజీగా ఫ్లో అవుతుంది. ఇప్పుడు ఈ పక్కన ఉన్న గడ్డి పైన ఒకసారి ట్రై చేద్దాం. సో దాని మీద వస్తే మనకి బైక్ ఏమైనా స్కిడ్ అవుతుందా, ఎలా వస్తుందని చూద్దాం. చెట్టు యాక్చువల్లీ అసలు చెట్టు నిండా కాయలే. ఎవరు కోసుకోకపోతే కాయల చెట్టు నిండా ఉంటాయి. ఇవి ఇలా తీసుకొని మొత్తం అన్నీ ఒక్కసారి సూపర్. పుల్లగా, లైట్గా, స్వీట్గా, డిఫరెంట్ టేస్ట్, చాలా బాగున్నాయి. గుచ్చుకుంటాయి మళ్ళీ. దీన్ని నాగజముడు అంటారు, నాగజముడు అని. ఇది బాలింతలో పెడితే చాలా మంచిది. రక్తం మాత్రం వాళ్ళ రక్తం దీనికి వచ్చినట్టు ప్రపంచంలో ఏ కాయకు రాదు. అంత రెడ్గా వస్తే ఎట్లా ఉంది, అంత రెడ్గా ఉందా. ఈ మామూలుగా న్యాచురల్గా తినలేరు, ఇది చాలా టెక్నిక్ ఉంటుంది తినాలంటే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అడవికి వచ్చాం, చూసారు కదా. సో ఆల్మోస్ట్ నేను అడవిలోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లో వచ్చాను. సో దారిలో నాకు కొన్ని చోట్ల రాళ్ళు ఉన్నాయి, కొన్ని చోట్ల బాగా ఎక్కువ స్లోప్ ఉంది, ఇంకా కొన్ని ఎక్కువ మ్యాక్సిమం అంతా ఇసుక ఉంది. సో సస్పెన్షన్ రిజిడ్గా ఉందని అనిపించింది నాకు స్టార్టింగ్, కానీ అసలు ప్రాబ్లమే లేదు. నేను పిల్లియన్తో కూడా వచ్చాను, వెనకాల మా కజిన్ని కూర్చోబెట్టుకుని వచ్చాను నేను. సో బాగా ఎత్తైన ప్లేస్ నుంచి కింద దిగుతున్నప్పుడు కూడా, అంటే పాట్ హోల్స్ కానీ అట్లాంటి వాటి ప్లేస్లో నుంచి మనం వెళ్తున్నప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు అసలుకి. సో సస్పెన్షన్ అయితే చాలా బాగా నచ్చింది నాకు చెప్పాలంటే. ఇంకా ఎందుకంటే కొంచెం రిజిడ్గా ఉండటం వల్ల ఇలాంటి ఆఫ్ రోడింగ్కి వచ్చినప్పుడు చాలా బాగా హెల్ప్ అవుతుంది అది. నెక్స్ట్ లో అండ్ టార్క్. సో లో అండ్ టార్క్ వల్ల మనకి చాలా ఈజీగా మనం ఎక్కడన్నా స్ట్రక్ అయినప్పుడు లైట్గా యాక్సలరేట్ చేస్తే చాలు, లైట్గా థ్రోటిల్ని ట్విస్ట్ చేస్తే చాలు, ఈజీగా బండి ముందుకు వచ్చేస్తుంది అనమాట. ప్రాబ్లమే లేదు. అండ్ వెయిట్. సో వెయిట్ ఎక్కువ ఉందని మనం ఇట్లాంటి సిచ్యువేషన్లో హ్యాండిల్ చేయగలం లేదనే ప్రాబ్లమే లేదు. బండి ఆన్ అయి ఉంటే ఎటువంటి ప్లేస్లో నుంచి అయినా సరే బండిని మనం ఈజీగా పైకి తీసుకొని రావచ్చు. నేను ఒకసారి యూటర్న్ తీసుకునేటప్పుడు చాలా ఇబ్బంది అయింది. సో అప్పుడు జస్ట్ గేరు సెకండ్ నుంచి ఫస్ట్కి వచ్చి ఈజీగా పైకి ఎక్కించగలిగాను బండిని. తర్వాత గడ్డి మీద కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. గడ్డి మీద కూడా చాలా ఈజీగా మూవ్ అయింది బండి, స్కిడ్ అవ్వటం అట్లా ఏం లేదు అసలు. ఓకే గైస్, మీకు నా వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.